హరిహి ఓం ప్రియాత్మస్వరూపులారా, నీతి శాస్త్రం నుండి నేను మీతో మరో శ్లోకం పంచుకుంటానండి. యాక్చువల్గా నీతి శాస్త్రంలో అంటే అవి వివిధ పురాణ గాథల్లోనూ, ఇతిహాసాల్లోనూ, వివిధ కావ్య గ్రంథాల్లోనూ ఉన్న శ్లోకాల్ని సేకరించి, నీతిని బోధించే శ్లోకాల్ని సేకరించి ఒకచోట ప్రచురించినటువంటిది. నేను మరో శ్లోకం మీతో పంచుకుంటాను. కుదేశం చ కుమిత్రం చ కురాజ్యం చ కుబాంధవాన్ కుభార్యాం చ కురాష్ట్రం చ దూరతః పరివర్జయేత్. కుదేశం చ, ఏ దేశంలో నివసిస్తున్నావో ఆ దేశం గనక మంచిది కాకపోతే, అంటే ప్రాకృతికంగా అవ్వచ్చు, పాలనాపరంగా అవ్వచ్చు, ప్రజల ఆలోచన సరళి లేదా జీవన విధానం వేటి వల్లనైనా సరే ఒక దేశము లేదా రాష్ట్రము, ఒక రాజ్యము మంచివి కానట్లయితే వాటిని వదిలేయాలి. అలాగే కుమిత్రంచ, స్నేహితుడు మంచివాడు కాకపోతే, తాను వ్యసనపరుడై మనల్ని వ్యసనాల వైపుకు లాగేవాడైతే, తాను దుష్టుడైతే లేదా క్రూరుడైతే, ఎలా ఉన్నా సరే, అలాగే అలాంటి బంధువుల్ని కూడా మనల్ని చూసి ఈర్షపడే, మన మీద అసత్యాలు ప్రచారించే ఇలాంటి ఏ బంధువునైనా సరే, కుభార్యాంచ, అలాగే భార్య చెడు నడత కలదో, లేకపోతే వేధించే స్వభావమో, హెరాస్ చేసేయడం అన్నమాట, ఇలా సోమరు, ఇలా ఏ దుష్టపు లక్షణం ఉన్నా అలాంటి భార్యని కూడా పరివర్జయేత్, అలాంటి వాటిని ఎప్పుడైనా సరే వెంటనే విడిచిపెట్టేయడం శ్రేయస్కరం అని ఈ శ్లోకం మనకి చెప్తుంది. దేశం, రాష్ట్రం, రాజ్యం, బంధుమిత్రులు, భార్య, కాబట్టే అన్న చెడ్డవాడైతే విభీషణుడికి లాగా అన్నని వదిలే, తండ్రి దుష్టుడైతే ప్రహ్లాదుడికి లాగా తండ్రిని వదిలే. ఇలా శాస్త్రం మనకి ఉదాహరణలు కూడా చెప్తుంది. బలి చక్రవర్తికి అదే గురువు గనక నీకు దుర్మార్గాన్ని బోధించేటట్లయితే, శుక్రాచార్యుణ్ణి బలిచక్రవర్తి అతడి మాట వినకుండా వదిలిపెట్టేసినట్టు నువ్వు కూడా విడిచిపెట్టేసేయి. ఆత్మ సాధనకి, ధర్మ నిరతికి హాని కలిగించేవాడు, దాని నుంచి డీవియేట్ చేసేవాడు ఎటువంటి వాడైనా సరే, బంధువైనా, మిత్రుడైనా, గురువైనా, ఏదైనా సరే విడిచిపెట్టేయి అని శాస్త్రం మనకి చెప్తుంది. దీనిలో ఈ కుదేశం చ, కురాష్ట్రం చ, కురాజ్యం చ, దీన్ని పరివర్జయేత్ అన్న దానికి ఉదాహరణగా నేను మీకు చిన్న కథ తదుపరి వీడియోలో చెప్తానండి. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది truth of either spying or spirituality up to the roots of the society, and support me financially also. Thank you for watching.